ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మేము చూస్తామంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు జనాలు వాళ్ళ మొహం మీద నీళ్లు కొడుతుంటారు, వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఎత్తుతారు, వాళ్ళకి ఎయిర్ బే సంగతి ఏం చూసుకోరు. ఎప్పుడుగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం అజ్యూమ్ చేయాలి వాడికి సర్వైకల్ స్పైన్ ఇంజరీ ఉండొచ్చని. అందుకని వాడిని ఎత్తుతున్నప్పుడు కూడా వాడి మెడ కింద చెయ్యి పెట్టుకుంటూ దాన్ని స్టెబిలైజ్ చేసుకుంటూ, సీ స్పైన్ స్టెబిలైజేషన్ అంటాం దాన్ని, స్టెబిలైజ్ చేసుకుంటూ దాన్ని ఎత్తాలి. వాడి ఎయిర్వేకి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఏదైనా కాటన్నా గుడ్డన్నా ఏదైనా చేసి నోట్ లోపల ఉన్న ఏదైనా బ్లడ్ లేకపోతే ఇరిగిపోయిన పళ్ళు ఏమైనా ఉండొచ్చు, అదంతా గుడ్డతో క్లీన్ చేసేయాలి. ఒక వేలికి గుడ్డ చుట్టుకుని వేలితో అట్లా మొత్తం క్లీన్ చేసేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నేను అన్నాను కదా, బ్లడ్ చోకింగ్తో పేషెంట్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి వాళ్ళ మొహాల మీద నీళ్లు కొట్టడం అని కాదు, వాళ్ళకి ఎయిర్వేని మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్టోర్ చేయాలి. అక్కడ మీరు వాడికి ఒక ప్రాణం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ గుంపు చేరి అందరూ చూసి ఏం చేయాలో తెలియకుండా అట్లా కాదు. ఎప్పుడు కూడా ఫేస్లో ఉన్న బ్లడ్ అంతా తుడిచేసి వాడి నోట్ లోపల ఉన్న బ్లడ్ మెల్లిగా తుడిచి ఆ పేషెంట్కి ఏదైతే మెడ ఉంటుందో దాన్ని సపోర్ట్ చేసుకుంటూ పేషెంట్ మెల్లిగా ఎత్తి అంబులెన్స్లో ఎక్కించడం, లేకపోతే పక్కన ఏదైనా బండి ఉంటే బండిలో ఎక్కించి వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం చాలా అవసరం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.